హాయ్ ఫ్రెండ్స్, మా బాయ్ కాడికైతే వచ్చేసిన. బాయ్ కాడ ఏం చేస్తారు అనిత వాళ్ళు అనుకోవచ్చు, కానీ మేము కనీళ్ళు నడిపిస్తున్నాం. ఇలా కనీళ్ళు నడిపిస్తున్నాం. మేము బాయ్ దగ్గరికి తక్కువ వస్తాం, కూరగాయల కాడ ఉంటాం కాబట్టి ఇక ఆ పక్కలు ఈ పక్కలు గెట్లు జరగడం ఎక్కువ ఇదైపోతుంది. గెట్లు జరగడం వల్ల పంచాదులు అది ఇది అని ఇక పెద్ద మాకు ఇష్టం ఉండదు పంచాదులు అంటే. ఇక పంచాదులు ఎందుకు అవసరమా అన్నట్టుగా మేమే ఈ కనీళ్ళు అయితే నడిపిస్తున్నాం. కనీళ్ళు తెచ్చినాం, సిమెంట్ తోటి అయితే అడుక్కైతే సిమెంట్ తోటి వేపిస్తున్నాం. కానీ ఇగో ఈసోటి డస్ట్ తెప్పించి డస్ట్ సిమెంట్ తోటి అయితే వేపిస్తున్నాం కనీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళది, ఇటు గడ్డి ఉన్నది పచ్చ చేనది అయితే మా అత్తమ్మ వాళ్ళది. ఇదేమో మాది. పోయినసారి పత్తి పెట్టాము, ఈసారి పెట్టలేదు. మా సార్కి దెబ్బ తాకిందని పెట్టలేదు. ఇంకా కొంచెం చెయ్యి ఆరోగ్యం కొంచెం పడేదాకా ఇంకా వచ్చేసరికి అయితే కౌలుకి అయితే ఇస్తాం. ఇంకా కనీళ్ళు అయితే ఆ బాధ నిన్న 5-6 వచ్చారట కూరలు వచ్చి ఇక్కడనైతే బావి దగ్గరనైతే కనీళ్ళు అయితే వేసిర్రు. ఎన్ని వేసిర్రు అనేది తర్వాత లాస్ట్ రోజు లెక్క చెప్పి నీకు వీడియో పెడతాను, చూడండి. అందరూ నా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా నాటితే మనకు బెనిఫిటా కాదా అని మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టాలి. ఈ అనిత అగ్రికల్చర్ని అయితే ముందుకు తోలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్ననైతే 5 వచ్చి ఆ బార్ నుండి అక్కడ దాకా అయితే వేసారు. ఇవాళ ఎంతమంది వస్తారో ఇంకా 11 అవుతుంది, ఇంకా జనాలు అయితే రాలేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ దాకా వేసారు. నిన్న సిమెంట్ బత్తాలు 2 పంపించాం. మా అబ్బాయి అయితే వాటర్ వస్తాడు. ఇవాళ ట్యాంకర్ పెట్టాలి. ఇక మా చిలకలనైతే మేమైతే ఇట్లా సాగు చేయాలనుకుంటున్నాం. మేము ఎప్పటికి రాలేకపోతున్నాం కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు దున్నుకుంటారు. మేమేమో ఇక ఏమన్నా అడిగితే పంచాయతీ లెక్క అనిపిస్తుంది వాళ్ళకి. మేము అడిగితే వాళ్ళు దున్ని బతుకుతుర్రు, మేము అడిగితే పంచాయతీ లెక్క అనిపిస్తుంది. అందుకే ఇలాగైతే చేయడం జరుగుతుంది. ఇక ఖర్చు వచ్చినా పర్వాలేదు, ఖర్చు వచ్చినా కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది కదా అన్నట్టుగా మేమైతే వేపిస్తున్నాం. ఇలా చేయడం కరెక్టేనా కాదా మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పోయినసారి పత్తి పెట్టినా కదా, చూడండి ఎట్లుందో, మంచిగా పచ్చగా వచ్చింది. మళ్ళీ పత్తి సేను తయారవుతుంది, ఎగురొచ్చింది.